ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా బ్లాక్ కలర్ చెక్కను ఎప్పుడైనా చూసారా? ఇది ఆఫ్రికన్ బ్లాక్ వుడ్, ప్రపంచంలోని అత్యంత అరుదైన విలువైన చెక్కల్లో ఒకటి. ఇది ఈస్ట్ ఆఫ్రికా సవాన్నాస్ లో ముఖ్యంగా తాంజానియా మరియు మొజాంబిక్ ప్రాంతాలలో పెరుగుతుంది. దీన్ని చాలా తక్కువ అమౌంట్స్ లో మాత్రమే కట్ చేసి సేకరిస్తారు. ఒకసారి చెట్టు నరికి తీసిన తర్వాత దాని హార్ట్ వుడ్ అంతగా నల్లగా ఉంటుంది, కాబట్టి దాదాపు నలుపు రంగులోనే కనిపిస్తుంది. ఇది గట్టిగా స్మూత్ గా నేచురల్ గానే మెరుస్తూ ఉంటుంది. చెట్లను నరికిన తర్వాత దాని లాక్స్ లను కొన్ని సంవత్సరాల తరబడి ఎండబెట్టాలి. ఈ వుడ్ అంతగా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇది నీటిలో మునిగిపోతుంది. స్టీల్ తో రుద్దినప్పుడు స్పార్క్స్ పుడతాయి, కాబట్టి కట్ చేయడానికి ముందు దీనిని స్టెబిలైజ్ చేయడానికి చాలా కాలం ఎండనివ్వాలి. శతాబ్దాలుగా దీంతో తయారు చేయడానికి ఫర్నిచర్స్, వాకింగ్ స్టిక్స్, లగ్జరీ ఇన్హేల్స్, స్కల్ప్చర్స్ ఇంకా వేడుకల కోసం ఉపయోగించే ఐటమ్స్ తయారీలో ఉపయోగిస్తారు. ప్రతి చెక్క ఉపయోగించడానికి ఏళ్ల తరబడి ఆరనివ్వాలి. ఆ తర్వాత జాగ్రత్తగా చెక్కడం మెరుగుపరచడం ద్వారా అది ఒక కళాఖండంగా మారుతుంది. ఇది కేవలం అందమైనదే కాకుండా దాదాపు అన్బ్రేకబుల్ చెక్క. అంత అరుదైనది కాబట్టి దీన్ని చాలా మంది ఎబోనీ ఆఫ్ సవాన్నాస్ అని పిలుస్తారు.